ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు ఇశ్రాయేలుకు ఆయన తెలియచేస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అనేటువంటి. ఎందుకంటే వారిలో కొంతమంది తప్పిపోయి లోకములో వారు విగ్రహారాధన వైపు మరలారు. ఎందుకంటే దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అదే ఒక విగ్రహం. విగ్రహం అంటే హైందవులు ఆరాధిస్తున్నటువంటి విగ్రహాలను కాదు. నువ్వు ఈ లోకంలో నీ బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తే అది ఒక విగ్రహం. వస్త్రాలను ఎక్కువగా ప్రేమిస్తే అదొక విగ్రహం. వస్తువులను, గాడ్జెట్స్ని ఎక్కువగా ప్రేమిస్తే అది ఒక విగ్రహం. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా నీవు వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహం అవుతుంది. కనుక దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. దేవుని మీద ఆనుకుని, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద మీరు మన మనస్సును నిలిపినప్పుడు, దేవుని మీద మన మనస్సును నిలిపినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యెహోవానే సేవింపవలెను, అప్పుడు నీ ఆహారం సమృద్ధిగా ఉంటుంది అనేటువంటి. నీకు ఆహారాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తాను అని చెప్తున్నాడు. నీకు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను నీ మధ్యకు వచ్చి నీలో రోగమును తీసివేస్తాను అనేటువంటి మాట. నిన్ను స్వస్థపరుస్తాను. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఇష్టానుసారంగా తింటూ నీకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనారోగ్యాల పాలవ్వచ్చు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ మధ్యకు వచ్చి నీలో నుంచి ప్రతి విధమైన రోగాన్ని తీసి నేను స్వస్థపరిచి నేను బలపరుస్తాను అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించినప్పుడు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా ఆయన సేవిస్తూ, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో సమృద్ధి ఉంది, మన జీవితంలో నెమ్మది ఉంది, మన జీవితంలో సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీవు మా మధ్యకు వచ్చి మాలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని నీ విడిపించే దేవుడుగా నువ్వు ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరచండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.